హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు ఫుడ్ మీద లేదా ఎంజాయ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను కదా, అలానే క్లీనింగ్ మీద కూడా నేను చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను. అలానే ఈరోజు నేను ఏసీ క్లీన్ చేయబోతున్నాను. అండ్ 3 times అలా మేము క్లీన్ చేస్తాము. 4th time సర్వీస్ చేపిస్తాము. ఇలాగా చూసారు కదా, ఇలా ఓపెన్ చేశాను. ఇలా ఓపెన్ చేశాక లోపల మొత్తం డస్టే అలా కనిపిస్తూ ఉంది కదా, అంతా డస్ట్ ఉంటుంది. దీని నుంచే మనకి ప్యూర్ ఎయిర్ వస్తుంది. ఇలా డస్ట్ ఉండడం వల్ల మనకి ఎయిర్ కొంచెం లోగా రావచ్చు. సో ఇలా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఎయిర్ బాగా వస్తుంది. సో నేను ఈరోజు క్లీన్ చేయబోతున్నాను. అని చూసారు కదా ఎంత డస్ట్గా ఉందో. ఇదంతా క్లీన్ చేస్తే మనకి చాలా బాగా గాలి వస్తుంది. చూసారా, టూత్ బ్రష్ లేదా ఇలాగా నార్మల్ పెయింట్ బ్రష్ యూజ్ చేయాలి. యూజ్ చేసి ఇలా చేయాలి. ఎక్కడెక్కడ డస్ట్ ఉందో మొత్తం క్లీన్ చేయాలి. మనకి కనిపించేంతవరకు క్లీన్ చేయాలి, కానీ కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేయాలి. ఎందుకంటే కొంచెం మిస్ అయ్యి ఎక్కడైనా టచ్ అయినా కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. సో కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఇలా అవుట్ లేయర్లో నేను క్లీన్ చేసేసాను. ఇంకా లోపల మాత్రమే ఉంది. లోపల కూడా ఇలా క్లీన్ చేయాలి. మనము పెయింట్ బ్రష్తో పైకి అనాలి, పైకి కిందకి అంటూ ఉండాలి. ఎందుకంటే అవి పైకి ఉంటాయి, కిందకి ఉంటాయి. సో పైకి అనాలి. పైకి అంటే కొంచెం పైకి వచ్చేస్తాయి. దాని తర్వాత అలా చేయాలి. అండ్ ఇప్పుడైతే మనము వీటిని క్లీన్ చేద్దాం. ఇది చూడండి ఎంత డస్ట్గా ఉందో. చాలా అంటే చాలా ఎక్కువగా డస్ట్గా ఉంది. ఇలా మనము క్లీన్ చేయాలి. డైరెక్ట్ వాటర్లో కానీ పెడితే డస్ట్ అనేది క్లీన్గా పోదు. సో వాటర్లో పెట్టకముందే మనం ఇలాగా మొత్తం డస్ట్ తీసేయాలి. చూడండి ఎంత వచ్చిందో. చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఇలా క్లీన్ చేసినప్పుడు మనకు ఎయిర్ అనేది బాగా వస్తుంది. ఇది ఉండడం వల్ల మనకి ఎయిర్ మొత్తంగా రాదు. సో ఇలా క్లీన్ మనం చేసేసుకుందాము. చూడండి ఎంత డస్ట్ వస్తుందో. అండ్ ఇక్కడ ఒక ఎక్స్ట్రా లేయర్ ఉంటుంది. ఈ ఎక్స్ట్రా లేయర్ని మనం తీసి దాన్ని కూడా మనం క్లీన్ చేయాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి సర్వీస్ అనేది కొంచెం లేట్గా ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం ఇలా క్లీన్ చేసేసుకుంటాం కదా. సో అంత క్లీన్ చేయకపోయినా వాళ్ళు చేసినట్టు కొంచెం కొంచెంగా క్లీన్ చేసుకుంటాం. అలాగే అలా క్లీన్ చేశాక మనము సర్ఫ్ వాటర్లో పెట్టేసుకోవాలి. కొద్దిసేపు నానాక మళ్ళీ ఇలా ఎండబెట్టాలి. ఫుల్గా ఎండబెట్టాలి. ఎంత ఎండబెడితే అంత మంచిది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇలా చేస్తాను. ఇలా చేసినప్పుడు మనకు సర్వీస్ ఛార్జెస్ కొంచెంగా తగ్గుతాయి. అండ్ లేట్ సర్వీస్ కూడా చేయించుకోవచ్చు. అండ్ ఎయిర్ కూడా చాలా బాగా వస్తుంది. ఏం ప్రాబ్లం ఉండదు అందులో మాత్రం. ఫైనల్లీ వీటిని ఇందాక ఎలా రిమూవ్ చేసామో అలానే పెట్టేయాలి వాటి ప్లేసెస్లో. అంటే వాటి ప్లేసెస్లో అవి ఫిట్ అయిపోతాయి. మనం పెట్టేటప్పుడే తెలుస్తుంది ఏది ఏ సైడ్ పెట్టాలి అనేది. అదేం ప్రాబ్లం ఉండదు. చూసారా ఎంత క్లీన్గా ఉందో, ఇందాక ఎంత డస్టీగా ఉందో. ఇలా మనం క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఎయిర్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంతకు ముందు కన్నా ఈజీ అండ్ త్వరగా మనం ఇలా చేసేసుకోవచ్చు. చూసారా లోపల కూడా చాలా క్లీన్గా ఉంది. ఇంతకు ముందు కంటే పోల్చుకుంటే ఇప్పుడు మనకి ఎయిర్ బాగా వస్తుంది. ఇలా నేను క్లీన్ చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్.